నమస్తే, వెల్కమ్ టు వాటీవీ న్యూస్. రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. రైతన్నకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. మండలంలోని పెద్దనాగులవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సలహాలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రణాళికాబద్ధంగా పంటలను సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఖరీఫ్, రబీ సీజన్లలో నేల స్వభావాన్ని బట్టి రైతన్నలు ఏ పంటలను సాగు చేసుకోవాలనే అంశాలపై అధికారులు ఇస్తున్న సలహాలు, సూచనలు పాటించాలని తెలిపారు. రైతన్నలకు ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సేవలను, రాయితీ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. నాగులవరం గ్రామంలో చేస్తా ఉన్నాం. మీకు అధికారులు చెప్పింది పూర్తిగా అర్థమైంది అనుకుంటారు. మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు రాబో కాలంలో ఏమేం చేయబోతా ఉన్నాం, ఏ రకంగా మీకు సహాయ సహకారాలు అందించబోతా ఉన్నాం, రైతు ఏ రకంగా బాగుపడాలి అనే దానికి అనేక మార్గదర్శకాలను ఎతికి ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి కార్యాచరణకి రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా మన మార్కాపురం ప్రాంత వాసులమందరం కూడా చంద్రబాబు గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే నిన్ననే మన మార్కాపురంకి జిల్లా అనౌన్స్ చేశారు. మన ప్రాంతం ప్రజల యొక్క చిరకాల కోరికైనటువంటి ఈ జిల్లాని ఆయన గతంలో మార్కాపురం వచ్చి ఆయన జన్మదినం రోజున నేను జిల్లా ఇస్తాను, మీకు న్యాయం చేస్తానని ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట కట్టుబడి 1.5 సంవత్సర కాలంలోనే ఈ రోజు మనకు ఆ నిర్ణయం అనేది రావటం జరిగింది. మనందరి తరఫున, మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు తరఫున ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాలా. జీవితాంతం ఆయనకు ఆయన కుటుంబానికి మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి వెనుకబాటుతనంతో అల్లాడుతున్నటువంటి మనల్ని, మన కష్టాలను కానీ మన ఇబ్బందులను కానీ గుర్తించిన వాళ్ళు లేరు. చాలా మంది మూర్ఖులు, కొంతమంది మూర్ఖులు ఇప్పుడు జిల్లా వస్తే ఏమైతుంది ఏమైందని అంటున్నారు. ఇప్పుడు జిల్లా వస్తే ఏమైతుందని నీకు నాకు తెలియకపోవచ్చు, కానీ మన పిల్లలకు తెలిస్తే దాని ప్రతిఫలం ఏంటా అని, మన పిల్లలు అనుభవిస్తే దాని ప్రతిఫలం ఏ రకంగా ఉంటుంది అని మనం కూడా దాన్ని మలుచుకోగలిగితే మనం కూడా అనుభవించగలుగుతాం. దాని యొక్క పంటని ఏ రకంగా మనం పండించుకోగలం, ఆ రకంగా చేసుకోగలిగితే మనకు కూడా అది ఉపయోగపడుతుంది. సరే, ఏది ఏమైనా ప్రకాశం జిల్లాలో నకిలీ బంగారం పెట్టి డబ్బులు ఎత్తుకెళ్లిన సంఘటన కలకలం రేపింది. త్రిపురాంతకం పట్టణంలో 2 కేటుగాళ్లు బంగారు షాపు యాజమానిని బురిడీ కొట్టించారు. నకిలీ బంగారం పెట్టి బంగారం షాపు యాజమానికి 1,50,000 రూపాయలు టోక్రా వేశారు 2 కేటుగాళ్లు. త్రిపురాంతకం శ్రీ వాసవి జ్యువెలర్స్ షాప్ లో 28 గ్రాముల బ్రాస్లెట్ ను నకిలీ బంగారం తనఖా పెట్టి 1,50,000 రూపాయలతో 2 కేటుగాళ్లు ఉడాయించారు. తనఖా పెట్టింది నకిలీ బంగారం అని తేలడంతో షాప్ యాజమాని లబోదిబో అంటూ గుండెలు బాదుకున్నాడు. జరిగిన విషయాన్ని షాప్ యాజమాని త్రిపురాంతకం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ హబ్సిగూడలోని కాకతీయ నగర్లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రిత్విక హోమ్స్ మేనేజింగ్ పార్ట్నర్స్ గుండబోయిన ప్రసాద్ దంపతులు అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మహాపడి పూజలో భాగంగా గణపతి పూజ, అయ్యప్ప స్వామికి అభిషేకం, దీపారాధన, ఊరేగింపు కార్యక్రమాలను డప్పు చప్పులతో, భక్తి పాటలతో కాకతీయ నగర్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఈ కార్యక్రమానికి సుమారు 600 మంది అయ్యప్ప స్వాములు, 300 మంది సివిల్ భక్తులు హాజరు కావడంతో సందడి వాతావరణం నెలకొంది. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్యస్వామి గుండెపోయిన ప్రసాద్ మాట్లాడుతూ, మొదటిసారిగా మాల ధరించి మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం పట్ల ఎంతో ఆనందకరంగా ఉందని, నగర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో తరలి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు స్వామివారి అయ్యప్ప స్వామివారి పడిపూజ జరగడం జరిగింది. ఈరోజు స్వాములందరూ నగర వ్యాప్తంగా మంచిగా స్వాములు వచ్చి జయప్రదం చేశారు. అట్లానే మా మిత్రులు, మా బంధువర్గం అందరూ వచ్చి పాల్గొని మంచిగా సక్సెస్ అయింది. స్వామి శరణమైప ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది. భక్తులు సుమారు 600 నుంచి 700 మంది భక్తులు వచ్చారండి. స్వామి ఫస్ట్ సారి కన్యస్వామిగా వేసుకొని భజన చేయడం జరిగింది. స్వామి పడిపూజ కార్యక్రమంలో భాగంగా మార్నింగ్ గణపతి హోమం చేసాము, సత్యనారాయణ వ్రతము, ఈ పడిపూజ 3 కార్యక్రమాలు జరగడం జరిగింది. 3 కార్యక్రమాలు కూడా జయప్రదంగా మంచిగా సక్సెస్ జరగడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఐడిఓసి కార్యాలయంలో 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు, 2-3 దశల్లో ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతల తదితర అంశాలపై ఎస్పీ సిరిశెట్టి సంకీర్తితో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 12 మండలాల్లో 3 దశలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 12 మండలాల పరిధిలో 248 గ్రామ పంచాయతీలలో 2012 వార్డులు ఉన్నాయని ఆయన తెలిపారు. 3 దశల్లో నామినేషన్ ప్రక్రియ స్వీకరణకు 77 క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి దశలో గణాపురం, కొత్తపల్లి, గోరి, రేగుండ, మొగుళ్లపల్లి మండలాల్లోని 82 గ్రామ పంచాయతీల పరిధిలోని 712 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండవ దశలో చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల మండలాల పరిధిలోని 85 గ్రామ పంచాయతీలలోని 694 గ్రామ పంచాయతీలకు, మూడవ దశలోని మల్హర్రావు, మహదేవాపూర్, మహాముత్తారం, కాటారం మండలాల్లోని 81 గ్రామ పంచాయతీల్లోని 696 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11వ తారీఖున, రెండవ విడత 14వ తారీఖున, మూడవ విడత 17వ తారీఖున పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 3,02,147 మంది ఓటర్లున్నారని, వారిలో పురుషులు 1,47,388 మంది, మహిళలు 1,54,744 మంది, ఇతరులు 15 మంది ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 77 క్లస్టర్లుగా విభజించామని, 2,523 మంది పీఓలు, 3,059 మంది ఓపీఓలు, 92 మంది స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారులు, 278 మంది స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలు 93 మంది, జోనల్ ఆఫీసర్స్ 42 మంది, ఎఫ్ఎస్టీ 40 మంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మన షెడ్యూల్ అనౌన్స్ చేశారు. సో నా రేపటి నుంచి మన మొత్తం రాష్ట్రంలో అండ్ మన భూపాలపల్లి జిల్లాలో కూడా మన ఎలక్షన్స్ నోటిఫికేషన్ స్టార్ట్ చేసి ఫేజ్ 1లో మనం వెళ్తున్నాం. సో నేను మన జిల్లా గురించి కొన్ని వివరాలు ఇస్తున్నాను. సో మన జిల్లాకి మన అన్ని జిల్లాకి యాక్చువల్గా 3 ఫేజ్లో ఎలక్షన్ జరుగుతుంది. సో రేపు ఫస్ట్ ఫేజ్ అంటే 27th నవంబర్కి అది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ నోటీస్ ఫామ్ 1 ఇస్తారు 27 నవంబర్కి. And then last date for filing of nomination is phase 1 లో 29th November. And then scrutiny 30th November ku chestaru. Then list of validly nominated candidates kuda 30th November ku 5 PM tarvata chestaru. Then appeal chestaru 1st December ki. Then last date for disposal is 2nd December. And then last date for withdrawal of candidates is 3rd December. Then publication of list of contesting candidates 3rd December. Then 11th December ku date of poll ఇది 7 AM to 1 PM అవుతుంది. అండ్ దెన్ కౌంటింగ్ 2 PM తర్వాత సేమ్ డేట్కు మనం కౌంటింగ్ చేస్తాం. ఇలాగా ఫేజ్ 1 ఫేజ్ 2 30th నవంబర్కి
నామినేషన్ రిసీవ్ చేస్తాం. అండ్ థర్డ్ ఫేజ్కి 3rd డిసెంబర్కి నామినేషన్ రిసీవ్ చేస్తాం. అండ్ ఫేజ్ 2లో 14th డిసెంబర్ ఇస్ ద డేట్ ఆఫ్ ఓట్. అండ్ థర్డ్ ఫేజ్కి 17th డిసెంబర్ ఇస్ ద డేట్ ఆఫ్ పోల్. సో ఫేజెస్ వైజ్ వెళ్తే మన దగ్గర యాక్చువల్లీ టోటల్ 248 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి, 12 మండల్స్, 2 డివిజన్స్. సో 2102 వార్డ్స్. సో ప్రతి వార్డ్కి ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుంది. సో టోటల్ 3 ఫేజెస్కి కలిపి 2102 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ పోలింగ్ లొకేషన్స్ మన దగ్గర 279 ఉన్నాయి. సో ఇది ఇది ఫేజెస్లో చూస్తే, సో ఫేజ్ 1లో 4 మండల్ అంటే ఘన్పూర్, కొత్తపల్లి, గోరి, రేగొండ, మోగ్లాపల్లి, ఈ 4 మండల్లో 82 జీపీస్ అండ్ 712 వార్డ్స్ ఈ పోలింగ్లో వెళ్తున్నాం. సో ఇది సిమిలర్లీ ఫేజ్ 2లో కూడా 4 మండల్స్లో భూపాల్పల్లి, టేక్మట్ల, చిట్యాల అండ్ పల్లిమెల్ల, ఈ 4 మండల్స్ ఫేజ్ 2లో. ఫేజ్ 2 అంటే ఇది డేట్ ఆఫ్ పోల్ విల్ బి 14th డిసెంబర్. ఇందులో 85 జీపీస్ అండ్ 694 వార్డ్స్. అండ్ ఫేజ్ 3 అంటే 17th డిసెంబర్ విల్ బి ద డేట్ ఆఫ్ పోల్. అందులో కూడా 4 మండల్స్, మల్హారావు, మహాదేవ్పూర్, మహాముతారం, కాటారాం. ఇందులో 81 జీపీస్ అండ్ 696 వార్డ్స్. సో ఇలాగే టోటల్ కలిపి 248 జీపీస్ అండ్ 2102 వార్డ్స్కి మనం ఎలక్షన్స్ 3 ఫేజ్లో మనం చేస్తున్నాం. సో ఇందులో మన ఓటర్స్ చూస్తే టోటల్ మన దగ్గర ఓటర్స్ 3,02,147. అందులో మేల్ ఓటర్స్ 1,47,388, ఫీమేల్ ఓటర్స్ 1,54,744 అండ్ అదర్స్ 15. అండ్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఇప్పుడే 2102 చెప్పాను. అది కూడా ఓటర్ లిస్ట్ ద్వారా చూస్తే అప్ టు 100 739, 101 to 200 వరకు 986. రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో మీ అందరికి తెలుసు, గ్రామ పంచాయత్స్ని మనం నామినేషన్ కోసం క్లస్టర్స్గా డివైడ్ చేసుకున్నాము. సో ఫేజ్ 1కి టోటల్ 25 క్లస్టర్స్ ఉన్నాయి, ఫేజ్ 2కి 27 అండ్ ఫేజ్ 3కి 25, టోటల్ 77 క్లస్టర్స్ ఉన్నాయి ఫేజ్ వైజ్గా చూసుకుంటే. సో నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి ఫేజ్ 1కి 25 ఏవైతే ఉన్నాయో లొకేషన్స్ ఫర్ నామినేషన్స్, అక్కడ కూడా మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటున్నాము. సో కంప్లీట్ 3 ఫేజెస్కి ఏదైతే బందోబస్తు ఉంటుందో దట్ బందోబస్త్ ప్లాన్ ఈజ్ ఆల్సో రెడీ. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ పోలింగ్కి వచ్చేసరికి మనకు పోలింగ్ స్టేషన్స్ని మనం క్లాసిఫై చేసుకున్నాము. నార్మల్ పోలింగ్ స్టేషన్స్, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. సో మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడైతే కొంచెం ఇష్యూస్ ఉంటాయో ఏరియాలో, లోకల్ ఇష్యూస్, బికాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఫాట్ ఆన్ లోకల్ ఇష్యూస్ కాబట్టి ఎక్కడ వి ఫీల్ ద ఎలక్షన్స్ మైట్ గెట్ డిస్టర్బ్, అట్లాంటి ఏరియాస్ని వీ హ్యావ్ క్లాసిఫైడ్ అస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ లొకేషన్స్. అలా ఫేజ్ 1లో చూసుకుంటే వీ హ్యావ్ 10 లొకేషన్స్, ఫేజ్ 2లో 10 లొకేషన్స్ అండ్ ఫేజ్ 3 10 లొకేషన్స్, టోటల్ 30 లొకేషన్స్ ఉన్నాయి. ఓవరాల్ పోలింగ్ బూత్స్ చూసుకుంటే 312 పోలింగ్ బూత్స్ ఆర్ క్రిటికల్ లొకేషన్స్. అక్కడ మేము అడిషనల్ ఫోర్స్ని డిప్లాయ్ చేస్తాము సో దట్ నో అన్టోవర్డ్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, యాజ్ సూన్ యాజ్ ఎస్టర్డే ఎలక్షన్ అనౌన్స్మెంట్ వాజ్ మేడ్, నిన్న ఎంసీసీ అనేది ఫోర్స్లోకి వచ్చింది. అండ్ నౌ ఆన్వర్డ్స్ క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో, ఇఫ్ దే ట్రై టు bribe the people or distribute freebies కానీ or somehow they try to influence the election process in their favor, అలాంటి ఏ వయోలేషన్ మా నోటీస్లోకి వచ్చినా చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం దిస్ ఎలక్షన్ ఈజ్ ఫర్ ద పీపుల్, దిస్ ఎలక్షన్ ఈజ్ ఫాట్ ఆన్ లోకల్ ఇష్యూస్. సో కాబట్టి ఎలెక్టింగ్ ఏ గుడ్ పర్సన్, ఎవరైతే మీ ఏరియాని అభివృద్ధి చేయగలుగుతారో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్,
all the citizens who is having eligibility to vote in these elections come forward and select the candidates who you feel is the right one for development of your area. And also I request all the people, if any issue comes to your notice, ఏదన్నా పోల్ రిలేటెడ్ వైలెన్స్కి సంబంధించి కానీ ఎనీ పోల్ ఎంసీసీ రిలేటెడ్ వైలెన్స్కి సంబంధించి వీఆర్ 24/7 అవైలబుల్. ఎలక్షన్ సెల్ కూడా ఫామ్ చేసుకున్నాము అండ్ నెంబర్ ఈజ్ ఆల్సో దేర్, టోల్ ఫ్రీ ఒక నెంబర్ ఉంది ఎలక్షన్ సెల్కి. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ ఇన్ఫార్మ్ అస్. సో ఇమీడియట్లీ వీ విల్ రెస్పాండ్. వీ విల్ బీ హ్యావింగ్ అవర్ స్ట్రైకింగ్ టీమ్ కూడా రెడీగా ఉంటుంది ఎక్కడైనా ఏదైనా ఇష్యూ అయితే రెస్పాండ్ అవ్వడానికి. And I request people to come forward for voting without any fear, and please participate in this process of democracy. And that is all from my side. Thank you everyone. ప్రకాశం జిల్లా దేవకొండ గ్రామంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నందు బుధవారం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన శాంతి కళ్యాణ మహోత్సవం. సామూహికంగా పూజా కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. देवल्ली देवसेना संतान ब्रह्मेश्वर स्वामी श्री देवसेना गोत्र प्रवरा चतुस्सागरमेन ब्राह्मणेभ्यः. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మాస్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల విజేత టెక్నో స్కూల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసే రాజ్యాంగ చట్టాన్ని, హక్కులను గురించి తెలియజేశారు. విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ క్విజ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ కృష్ణవేణి విద్యార్థులను అభినందించారు. So the question is, what is the longest expressway in India? No, you have to say the starting point and ending point. Can I change the question? Over. Again, what is the tallest mountain in India? Wrong, మీ చాయిస్ అయిపోయింది. నెక్స్ట్ థింక్ అండ్ సే, మీకు రెండు టీమ్స్ కి ఛాన్స్. What is contained in the 10th schedule of Constitution? Again, we are coming back to the Constitution. 10th schedule. That's right. In 10th schedule, what do we have in our 10th schedule of the Constitution? ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.